ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం. నమస్కారం, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖర్చుకు లోబడి మీ యొక్క ప్రచారం చేసుకోవాలి. ఇంకా ప్రచారం సంబంధించి మీరు ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా, సభలు పెట్టుకోవాలన్నా, వెహికల్ మీద ప్రచారం చేసుకోవాలన్నా, మైక్ ద్వారా ప్రచారం చేసుకోవాలన్నా ప్రతిదాని కూడా ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి. నా సొంత మండికి నా యొక్క గుర్తు పెట్టుకుంటానన్నా కూడా కంపల్సరీ మీ యొక్క ఏ గుర్తున్న జెండా కానీ పేస్ ఏదన్నా పోస్టర్గా అతకబెట్టుకోవాలన్నా కూడా కంపల్సరీ ఆ వెహికల్ నెంబర్తో పాటు ఎంఆర్ఓ గారి దగ్గర సార్, ఎండిఓ గారి దగ్గర సార్ ఈ పర్మిషన్ అనేది మీ దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర కంపల్సరీ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఎంట్రీ పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎంఆర్ఓ గారు సిగ్నేచర్ చేసిన కాపీ ఉంటుంది. మేము ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు మీ యొక్క అది కంపల్సరీ చూపించాలి. అది చూపించకపోతే మీ వెహికల్ సీజ్ చేయబడుతుంది. తర్వాత చెప్తున్నాను కదా, మీరు ఎవరితో ఫోన్ చేయించినా ఏం చేసినా కూడా, ఎందుకంటే మేమంతా ఎప్పుడు ఎవరి కంట్రోల్ ఉన్నామో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నాం కాబట్టి మేము ఏమీ చేయలేము దాంట్లో మాత్రం. అందుకనే చెప్తున్నాను, మీ సొంత బండి అయినా సరే కంపల్సరీ నెంబర్తో పాటు పలానా వెహికల్ బండికి నేను జెండా పెట్టుకుంటున్నాను, నేను మైక్ పెట్టుకుంటున్నాను, నేను స్టిక్కర్ పెట్టుకుంటున్నాను అనేది కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలా. మీరు గ్రామంలో పాదయాత్ర చేసినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇంతమందితోటి ఈరోజు ఈ టైం నుంచి ఈ వాడ నుంచి ఈ వాడకి నేను ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాను, ఉదయం ఇక్కడ చేసుకుంటున్నాను, మధ్యాహ్నం ఇక్కడ చేసుకుంటున్నాను, సాయంత్రం ఇక్కడ చేసుకుంటున్నాను అని మీరు కంపల్సరీ కూడా మరో వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. మా పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్మిషన్ లెటర్ వస్తే మేము ఏమన్నాం, లేదంటే మాత్రము మీ యొక్క ప్రచారాన్ని కూడా వీడియోగ్రఫీ చేసి, ఫోటోగ్రఫీ చేసి ఎలక్షన్ వయలేషన్ కింద కేసు రిజిస్టర్ చేయబడుతుంది. అయిపోయిన తర్వాత కూడా మీరు విజయోత్సవ ర్యాలీ చేయాలన్నా కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. తప్పకుండా మీ అందరికీ కూడా పర్మిషన్ ఇస్తాం. ఇవ్వమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పాము. తప్పితే మీరంతా ఒకే గ్రామం చెందినవారు, ఒకే మండలానికి చెందినవారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళు సంతోషంగా దుఃఖంగా ఉంటారు, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి కొద్దిగా అదే రోజు డిక్లేర్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ అనేది రిజల్ట్ కొద్దిగా ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారు, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరు ఆ బాధను అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయదు. అంటే ఆ రోజు కాకుండా మీరు ఒక రోజు తర్వాతనో 2 రోజుల తర్వాతనో మీకు పర్మిషన్ ఇస్తాం. అప్పుడు ఆ రోజు ఉండే బాధ నెక్స్ట్ రోజు కొద్దిగా తగ్గిపోతుంది, ఒక 2 రోజుల తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి మా ఎస్ఐ గారు, మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారితో కూడా శాంతి భద్రత ఎలాంటి విఘాతం కలగకుండా ఎక్కడికెక్కడ ఎట్లా పర్మిషన్లు ఇవ్వాలనేది వాళ్ళు టైమింగ్ దాని ప్రకారము దానికి ఇస్తాము. ఏవైతే మీరు యొక్క విజయోత్సవ ర్యాలీలు కానీ, విజయోత్సవ సభలు కానీ పెట్టుకుంటే అక్కడ ఈ డీజేలకు కానీ, ఈ టపాసులు కాల్చడానికి కానీ పర్మిషన్ ఇవ్వరు. మిగతా మైక్ పెట్టుకోండి, అట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తాము. మీరు ఎంతమంది గ్యాదరింగ్తో చేసుకుంటారో దానికి కూడా ఇస్తాము. ఇంతకుముందు మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఈ ప్రచారం కూడా మీరు ఈ ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, లేకపోతే వాల్ పోస్టర్లు కానీ, గోడరాతలు కానీ, ఏవైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ల పైన కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులపైన కానీ రాసినచో వాటిని ఫోటో తీసి కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయబడుతుంది. దాంట్లో ఎలాంటి ములాయిజా లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ యొక్క క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీ సొంత ఇళ్లకు మీరు రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ పక్కవారి గోడకు రాయాలన్నా, పక్కవారి గోడకు అతకబెట్టాలన్నా కంపల్సరీ వారి ఇంటి వారికి సంబంధించిన వారి పర్మిషన్ తీసుకోవాలా. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు వచ్చి, సార్ నా గోడకి రాసిండు ఇట్లా పెట్టిండంటే కూడా కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయబడుతుంది. చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఓటింగ్ అనేది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కానీ వేరే ఎలక్షన్స్ అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దీంట్లో ఎందుకంటే వార్డ్స్ ఉంటాయి కాబట్టి, వేరే ఊర్లో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 10 వార్డులు ఉన్నాయి అనుకోండి, 10 బూతులు ఉంటాయి కాబట్టి 100 మందికి ఒక బూతులాగా డివైడ్ అయిపోతుంది. కాబట్టి అందుకనే టైం అనేది తక్కువ పెట్టారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అయితే 1000 మందికి ఒకటే బూత్ ఉంటుంది కాబట్టి 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి
1 గంట లోపల ఎవరున్నా కూడా ఉదయం 7 గంటల నుంచి 1 గంట లోపల ఏదైతే ఆ యొక్క పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ వాళ్ళనో లేకపోతే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఆ లోపల ఉండే ఏదైతే 100 మీటర్స్ లైన్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అక్కడ ఉండే వాళ్ళ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 గంట లోపలే మ్యాక్సిమం ఓటు వేయడానికి ప్రయత్నించండి. 1 గంట తర్వాత వచ్చిన తర్వాత సార్ ఇప్పుడే నేను మా నాయనకు ఆకలి అవుతుందండి ఇప్పుడే వచ్చినా సార్ మళ్ళీ